దేవునికి స్తోత్రము కలిగిన ప్రియమైనటువంటి వల్లదా యాక్చువల్లీ నేను కోటి నుంచి దుబాయ్ దేశం రావడానికి అసలు నాకు మనసు లేదు. పరిచయం చాలా ఎక్కువ ఉంది అక్కడ. అయితే సహోదరులు మరి కిషోర్ బాబు గారు 2 సార్లు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు 2 సార్లు కూడా ప్రభు దర్శనం ద్వారా చూపించటం జరగటం కారణంగా వారు నాకు ఫోన్ చేస్తారు ఇంచుమించు మార్చి ఏప్రిల్ మాసంలో. అయితే నేను చెప్పినటువంటి మాట, దేవుడు నీతో మాట్లాడవచ్చు కానీ మరి నాతో కూడా మాట్లాడాలి కదా అని తెలియచేయటం జరిగింది. నేను ప్రభు సంవిధానాన్ని వచ్చే రోజు వరకు కూడా కనిపెట్టాను. ప్రభా మీ చిత్తం కాకపోతే కోవిడ్లో ఏదో రకంగా అడ్మిస్ అయ్యి నేను అంతకి ఇష్టం లేదు. ప్రభు నాకు తెలియజేసిన 10 సంవత్సరాలు నువ్వు అక్కడికి వెళ్ళి నీ ద్వారాగా అనేక మందికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. స్తోత్రం. నా ప్రియమైనటువంటి వల్లరా నిజంగా మొన్న 22వ తారీఖున జరిగినటువంటి యొక్క మీటింగులో నేను అంతగా ఏదో గొప్పగా వాడబడాలి ఏదని చేయలేదు. కానీ నాకున్నటువంటి యొక్క దర్శనము, నాకున్నటువంటి యొక్క ఆలోచన ఏంటంటే అనేకమైన గృహాలు దర్శించాలి. దేవుని స్తోత్రం. నా ప్రియమైనటువంటి వలన సొదొమ గొమొర్రా పట్టణానికి దగ్గర సమీపంలో ఉన్నటువంటి యొక్క దూరం. సొదొమ గొమొర్రా పట్టణానికి అతి సమీపంలో ఉంది కనుక కొన్ని గృహాలు చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వలన ఏడుపు తప్ప చాలా బాధ ప్రియమైనటువంటి వలన వారి యొక్క జీవన శైలి, వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేయక ఏ పరిస్థితుల్లో ఉన్నారో నిజంగా చాలా బాధ అయినటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి వల్ల నిజంగా ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ప్రభా వారు మార్చబడాలి. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఇది కడవరి కాలం, ఇది అపాయకరమైన దినములు, ఈ దుర్దినములు కనుక నా ప్రియమైనటువంటి వల్ల వారి యొక్క పరిస్థితి చూస్తుంటే నేనే కాదు మనందరము కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. చాలా భాగ్యవంతులు, చక్కటి యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నారు. మరి దేవుని సన్నిధానాన్ని ప్రతి ఆదివారం, సోమవారం ఆ యొక్క ప్రాంతాల బుధవారం కూడా ఆ యొక్క సహోదరుల యొక్క గృహంలో ఇటు మీద మీరు చేరి దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. మీరు మెలుకు కలిగి ఉంటున్నారంటే అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఆ ప్రియమైనటువంటి వల్ల మరి ఆ సహోదరులతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడయ్యా నేను వస్తున్నాను, మీ యొక్క చర్చ్ యొక్క పేరు విధానాలు చెప్పమన్నప్పుడు వారు చేస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. తెలుగు క్రైస్తవ సంఘం చాలాసార్లు కోర్టులో కూడా విన్నాను, చాలా సంతోషించాను. మరి ఈ సంఘము మా యొక్క షార్జాకు సమీపంలో ఉందని. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ సంఘము కొరకు కనిపెట్టినప్పుడు ఇది మనుషుల చేత కట్టబడిన సంఘము కాదు. దేవుని స్తోత్రం. కనపడదు. ఇది మనుషుల చేత కట్టబడినటువంటి సంఘము కాదు. ఇది ఆయన ఆత్మ ద్వారా కట్టబడిన సంఘము, ఆయన స్వరక్తం ఇచ్చి కట్టుకున్న సంఘము. ఈ యొక్క సంఘం వెనకాల అనేక మంది కన్నీటి ప్రార్థన సంఘము. దేవునికి స్తోత్రం. అనేక మంది ఈ సంఘము కొరకు కన్నీరు కార్చారు. ఈ సంఘం యొక్క పునాదులు కన్నీటి ద్వారా ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నేను కనిపెట్టినప్పుడు ప్రభు నాకు ప్రేరేపించిందంటే గతములో ఈ రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి వారు ఈ సంఘములో చెంది అనేక మంది సువార్త చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. తెలియకపోవచ్చు కానీ ప్రభు నాకు తెలియజేసిన దాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అనేక మంది ఈ సంఘములో చెల్లి ఇంటికాడ సువార్త చేస్తున్నారు. మరొక వారు కూడా సువార్త చేయటానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. మరొక వారు కూడా మరొకందరూ కూడా సువార్త ఇంటికి వెళ్ళి సువార్త చేసే ఆలోచన. అంటే ఈ యొక్క సంఘములో ఎంత ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన మాత్రమే పరిస్థితిని తారుమారు చేసేది. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఏదో సంపాదించుకుని వెళ్దాం, మన స్థిరపడదాం కాదు. మీ యొక్క పట్ల దేవుని యొక్క ఆలోచన వేరు, మీ పట్ల ఆయన సంకల్పం వేరు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వలన ఇది కడవరి కాలము. నిజంగా నేను చాలా సంతోషించాను. ఇప్పుడు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపించింది అని అంటే ఈ కుటుంబము
దేవుని యందు భయభక్తులకు కుటుంబం. ఆమేన్. అడుగు పెట్టిన ప్రార్థించిన వెంటనే ప్రభు నాకు పిలిచారు. ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఈ కుటుంబము ఆది నుంచి గొప్ప ఉన్నతమైన కుటుంబం కాదు, కానీ ఈ కుటుంబం దేవుడిలో గుండె కొద్ది కూడా ఈ కుటుంబం అంచెంచులుగా అభివృద్ధి పొందింది. ఆమేన్. అవునండి కదా, కరెక్ట్ కదా. చాలా. ఏమీ లేదు. మీరు దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవునితో హత్తుకున్న తర్వాత మీరు అన్ని విధాల ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వలన మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఆయన అంటున్నాడు కదా, నా పాద సన్నిధానికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును. చాలా సంతోషం. ప్రభు అన్నిటికంటే ఆయన ఇష్టపడేది ఏంటంటే, ఆయన మాట ఎవరైతే కనుక్కుంటారో, ఆయన మాటకి విధేయత కలిగి ఉంటారో, ఆయన మాటకి శిరస్సు వహిస్తారో, నా ప్రియమైనటువంటి వల్ల దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు యొక్క శర నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి ఒక క్రమం లేదు, వారికి ధర్మశాస్త్రము లేదు, వారికి దేవుని యందు భయము లేదు. ప్రియమైనటువంటి వల్ల వారి తోటి ఉన్నటువంటి యొక్క మోషే ఇసుకుపోయాడు, చాలా శ్రమలు అనిపించాడు. వారి యొక్క విధానాన్ని చూసి దేవుడు కూడా కొన్ని పనులు, మోషేను ప్రక్కదొక్కో, వీళ్ళు ఏం చేస్తున్నాను అత్తమాట చేస్తారు. ఏమన్నాడు? సమరించేస్తాను. ఏమన్నాడు? ఎడారుల్లో అరణ్యములో సమాధులు లేవనా లోకం ఏమంటే తెలుసా? ఎడారుల్లోనూ అరణ్యమో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారు, సంహరించేశారా? వద్దు. నా ప్రియమైనటువంటి వల్లరా మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికర పూర్ణుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. చూడండి ప్రేమ, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే ప్రియమైనటువంటి వలన ఆయన ఇష్టపడిది నువ్వు ఇచ్చే దశమ భాగాలు కాదు, నువ్విచ్చే ప్రథమ ఫలాలు కాదు, నువ్విచ్చే కృతజ్ఞత కానుకలు కాదు. ఆయన ఇష్టపడిది అంటే ఆయన మాట్లాడుచుండగా నువ్వు అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ టైం ఉందండి? ఎక్కడ టైం ఉంది? ఎక్కడ టైం ఉంది? ఎప్పుడైతే వాక్యము మనం తీస్తూ ఉంటామో, ఇక్కడ ఎంతమంది కాబట్టి కవర్ అయిపోతున్నారో అప్పుడే తీస్తారు మొబైల్స్. ఎప్పుడు తీస్తారు? వాక్యం ఎప్పుడైతే ఆ సేవకుడు రాత్రంతా కష్టపడి, ప్రభా ఏదైనా నీ ప్రజలతో ఏం మాట్లాడుచున్నావు, నువ్వు ఏం బోధిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో ఖండిస్తున్నావు, ఎవరిని బలపరుస్తున్నావు అని రాత్రంతా పగలంతా ఆ చెప్పబడుచున్న వాక్యం కొరకు సేవకుడు పెనిగిలాడతాడు. ప్రియమైనటువంటి యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర పెనిగిలాడినట్టు మనమేం చేస్తున్నాం? అదే టైం అడ్డు పెట్టేసి టక్ టక్ టక్. అవును కదండి, చాలామంది ఉన్నారు. ఒకసారి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళి చాలా దూరం వెళ్ళానండి. ఆ స్థలంలో చాలామందికి మొబైల్ లేవు. నిజంగా వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ ఏకంగా అప్పుడే ముగ్గులని ముగ్గులు అప్పుడే వేస్తుంది. నేను పరిగెత్తుకెళ్ళి మన 10th క్లాస్ అలా లాగాను. ఏంటంటే దాన్ని ముగ్గుల గురించి ఒక మాట చెప్పాను. అసలు ముగ్గులు ఎప్పుడు వేస్తారమ్మా? ఓ మాట అనుకో, ముగ్గులు ఎప్పుడు వేస్తారా అమ్మా? ముగ్గులు ఎప్పుడు వేస్తారు? క్రైస్తవుడు ముగ్గులేడు. చూడండి ప్రియమైనట్టు, అసలు ముగ్గు అనేది ఎక్కడ వేస్తారో తెలుస్తుంది? వల్ల కాట్లు వేస్తారు. ఎందుకు వేస్తారు? కరెక్ట్ పాస్టర్ గారు చెప్పారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ వశీకరణ చేయటానికి ఈ యొక్క మాంత్రికుడు ఎక్కడ కూర్చుంటాడు? వాళ్ళ కూర్చుని ముందు ముగ్గులు వేస్తూ ఉంటాడు. ముగ్గులు వేసిన తర్వాత మంత్రాలు చదివినప్పుడు ముందు
రక్తపు మెతుకులు వేసిన తర్వాత దురాత్మలు ఎక్కడికి వస్తాయంటే ఆ యేసు ముగ్గులోకి వచ్చిన తర్వాత మంత్రం చదివి వాడిని బంధిస్తూ ఉంటారు. కోడి పిల్లలకు ముందు మేత వేసి ఎలా పట్టుకుంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సందర్భంలో ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తేప్పటికి ఆ సకరితుడు సందకడ హేత్ను ఒక ముగ్గు, అమ్మ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారన్నా. యా పాస్టర్ గారు అన్నాను, ముగ్గే. నువ్వు ఎప్పుడైతే ముగ్గేస్తావో దురాత్మని ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నావమ్మా. అర్థమైందండి? ముగ్గు క్రైస్తవుడు వేయకూడదు. అంటే నువ్వు ముగ్గుని వేస్తున్నంటే సాతానికి దురాత్మలకు ఏం చేస్తానంటే నువ్వు స్వాగతం పలుకుతున్నావు. నా ప్రియమైనటువంటి ఎందుకు చెప్తానంటే ఈ మాట, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం ఇచ్చుచున్న సమయంలో నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం కలుగున్నావో నీ ప్రక్కన ఎవడున్నాడంటే దురాత్మ కూర్చున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును. నా ప్రియమైనటువంటి వల్ల దేవుడు మనతో చెప్పే మాట అంటే నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల. ఇప్పుడు మనం వెళ్ళవలసిందంటే శ్రద్ధ చూపించాలి దేవుని వాక్యం. అన్యుల యొక్క పోచారులు మంత్రాలు చదువుతుంటే అర్థం అవ్వకపోయినా అర్థమైనా మొట్టమొదటి మాట్లాడారు, ఈ మంత్రము కనుక మీరు వినకపోతే అంటే శివుల్లోంచి రక్తం వచ్చేస్తుందంట. భయపడిపోయి అంటారు. తెలుసమ్మా, ఆడికి అర్థమవుతాం ఆడికి. ఒక రోజు మంత్రం చదువుతున్నాడు, పక్కన ఒక ఆయన, అందులో ప్రియమైనటువంటి వాళ్ళు చెప్పకూడదు కానీ ఏదో సినిమా పేరు చదివేస్తున్నాడు. అక్కడ ఏదో సినిమా పేరు చదివేస్తున్నాడు. నాకు అర్థం, థియేటర్ మంత్రాలు కూడా ఈ సినిమా పేర్లు ఉన్నాయా? ఆడికి వచ్చిందే చదివేస్తున్నాడు. వాడు జీవన పథకం మందల్లా కలుసుమా. పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాట నీ బ్రతుకుల గురించి మాట్లాడేవాడు. నిన్ను స్థిరపరచటానికి, ఆయన రాకడకు నిన్ను సిద్ధపరచటానికి, నీ బ్రతుకును మార్చటానికి, నీ ప్రవర్తన మార్చటానికి, నీ నడవడికను మార్చటానికి, నీ స్థితిని మార్చడానికి ప్రతి దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళు, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి చదువున. వారు ఆ సముద్రమునకు ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటి వాడు. సంఖ్యలతోనైనను ఎవడును వారిని పచ్చిపోలేకపోయెను. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు చదవమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయము. వారు ఆ సముద్రమునకు అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేయవాడు. సంఖ్యలతో నేను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి. అమ్మ, మనం రూట్ మారిపోయాం. నాది పొరపాటు నాది. నా ప్రియమైనటువంటి వల్లరా చూడండి, యేసు ప్రభు అంటాడు పేతురుతోను, అయ్యా నీ దోణిను లోతుగా నడిపించు. 6వ అధ్యాయం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు అతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది. లూకాసు వార్త 5వ అధ్యాయం. ప్రియమైనటువంటి వలన చదవమ్మా. చేపలు పట్టుటకు నా ఏలినవాడా ఏంటమ్మా, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నాకు ఏమీ దొరకలేదు.
మాట చొప్పున ఆయనను నీ మాట నీ మాట చెప్పున ఎవరి మాట ఉంచాలమ్మా? ఆయనను నీ మాట చెప్పున. ప్రియమైనటువంటి వలన పేతురుకున్నటువంటి కుటుంబం చిన్న కుటుంబం కాదు. పేతురు కుటుంబంలో 26 సభ్యులు అంటండి అయ్యారు. అందులో 4 వృద్ధులు. పేతురు యొక్క కుటుంబంలో 26 మంది సభ్యులు, 4 వృద్ధులు. కష్టపడేవారు ఎవరు? ఒక్కడే. ప్రియమైనటువంటి వాళ్ళ ఈయన కొన్నటువంటి ధోనిలు 2 ధోనులు అంట. విశ్లేషకులు చెప్పేదంటే ఈయన కొన్నటువంటి ధోనిలన్నీ 2 ధోనులు. ఈ 2 ధోనుల పన్నువారు ఎంత అంటే 6 మంది పన్నువారు అయ్యారు. ఈ 2 ధోనులో పన్నువారు ఎంత అంటే 6 మంది పన్నువారు. ఈ రాత్రంతా కష్టపడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడ కష్టపడ్డారు? లోతుల్లో కష్టపడ్డారా? తీరాన్ని కష్టపడ్డారా? ఒకటి దాక పేతురుకున్నటువంటి యొక్క భయంకరమైన టెన్షన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, పేతురు కేవలం పేతురు మీద కుటుంబం ఆనుకుని ఉంది. ఒకే ఒక్కడి మీద ఎంతమంది? 26 మంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కుయిట్లో ఒక స్త్రీ కనుక పని చేస్తుంటే ఇంటికాడ అంతా కాలే. ఈమె ఎలా పని చేస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి పట్టుకొస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్క స్త్రీ మీద ఇంటికాడ అందరూ బతికేస్తున్నారు. మొన్న దినాన్న అయ్యగారు వచ్చిన దినాన్ని ఆ రోజు మీటింగ్లో ఉన్న అయ్యారు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక అమ్మాయి వస్తుందో స్త్రీ, ఎప్పుడైతే చేతులేసిన పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు, ఈమెతో కుటుంబం అంతా చెలగట్టలాడుతున్నారంట. 2 కొడుకులు, భర్త, 2 కొడుకుల యొక్క పిల్లలు, భార్యలు, వీళ్ళంతా మంచి ఎంతమంది ఉన్నారంటే 7 ఉన్నారో. వృద్ధాపులు 65 సంవత్సరాల వయసు కలిగిన తల్లి కష్టపడి పంపుతుంటే పడుతుంటున్నారు. చేయలేక వెళ్ళిపోయిందంట. చేయలేక అన్నాడు భర్త, అన్నాడంట, ఎన్ని చేస్తున్నావు ఇంటిపడి ఉంది, వెళ్ళిపో. ఎలా గడుస్తుంది? ఒకే ఒక్క స్త్రీ వృద్ధాపులు ఉండి 60 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ ఎంతమందిని పోషిస్తుంది? ఎన్ని కుటుంబాలగా, ఎన్ని కుటుంబాలు గల్ఫ్లో ఎంతమంది ఒక ఇంట్లో ఒకే ఒక్క స్త్రీ కానీ పురుషులు కానీ పని చేస్తుంటే ఇంటికాడ ఏం చేస్తున్నారు? దుబాయ్లో పని చేస్తుంటే ఇంటికాడ ఏం చేస్తున్నారు? ఒక్కడు పని చేయట్లేదు, ఒక్కడు కూడా పని చేయట్లేదు. మరి వాళ్ళకి ఏం కావాలి? బండి కావాలి, బ్రాస్లెట్ కావాలి, లేకపోతే విలువైన వస్త్రాలు కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా కష్టపడుతున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కరికి కూడా ఒక ప్రశ్న లేదు. ప్రియమైనటువంటి చాలామందినండి వెస్ట్ ఈస్ట్ చూస్తుంటే నిజంగా బాధకరం. అరే ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, పగలనక రాత్రనక ఎంత యాతన అనుభవిస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. అక్కమ్మలు ఎంచుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, వారి ఆరోగ్యం చూసుకోవాలి, వారు తినాలి. నా ఏది చూడుకోకుండా పంపించు. ఎన్ని కుటుంబాలండి. వెస్ట్ పరిస్థితి చూస్తుంటే అసలు చెప్పకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళ మనొక వ్యక్తి, ఒక స్త్రీ, నేను 4-5 రోజులు కోర్టుకు వస్తానగా, దుబాయ్ వస్తానగా ఒక తల్లి వచ్చింది మా సంఘస్థులుగా, పాస్టర్ అన్న 12 సంవత్సరాలు అయిందని వచ్చి 12 సంవత్సరాలు అయిందన్న. 2 కూతురు పెళ్లి చేస్తాను. నా భర్త హ్యాండిక్యాప్, నా కుమారుడు త్రాగుపోతాను, కట్నం ఇంకా 2 లక్షలు లేదని నా కూతుర్ని ఇంటికి పంపించేశాడన్న. ఇప్పుడు నాకు అక్కమ్మ డబ్బులు కావాలన్నా, నాకు పని లేదన్నా, నాకు ప్రార్థించి. నా ప్రియమైనటువంటి వాళ్ళ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంటికాడ. ఈ యొక్క పేతురుది కూడా అదే పరిస్థితి. పేతురు యొక్క రెక్కాడితే పేతురు యొక్క కుటుంబం డొక్కాడాను. 26 మందికి ఎవరో ఒక్కడే. దేవుడు ఏం అడగలేదు. పితరా నీ వల నీ దూనే ఆయన ధోనిలో సింహుడిదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను నడికి కూర్చుండి
దోణిలో నుండి ఆ. జన సమూహములకు బోధించుచుండెను. సరే. ఆయన చాలించిన తర్వాత చాలించిన తర్వాత నీవు దోణిని లోతుకు నడిపించి నీ దోణును దేవునికి స్తోత్రం. రాత్రి పడలేదా అని అనలేదు. ఒక చేపని దొరకలేదా, ఏం పట్టుకోలేదా, ఒక రొయ్యను దొరకలేదా, ఒక పండుగప్పైన దొరకలేదా, ఒక పులసపైన ఏం అడగలేదు. పరిస్థితి చూస్తాడు ఎవరు? యేసు ప్రభు. నీ దీనస్థితిని చూశాడు. అక్కడ ఎవరు చూశాడు? పేతుని చూసి అంటున్నాడు. ఆయన చూసి అన్నాడు, మొట్టమొదటిగా నీ దోణిని లోతుకు నడిపించు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు ఇంతవరకు అనేక సంవత్సరాల నుంచి సంఘములో ఉంటున్నారేమో. మీ దోణులు ఎక్కడున్నా తెలుసా? బయట. సావాసం మంచిదే. సావాసం ఏం చేస్తున్నాడు? ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నువ్వు సావాసం అని చెప్పుకుంటున్నావు. సావాసం మాధుర్యాన్ని ఏం చేసుకున్నావు? నువ్వు ఆస్వాదించట్లేదు. నువ్వు ఎక్కడో తెలుసా? బయట ఉన్నావు. చర్చిలో కూర్చుంటాం, మన మనసులు అక్కడ కాదు. చర్చిలో కూర్చుంటాం, మన ఆలోచనలు అక్కడ కాదు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ కూడా అదే. ఇప్పుడు స్టిల్ నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ఎక్కడ? నీ మనసు, నీ చూపులు ఎక్కడా? నేను మాట్లాడతలేదు. పరిశుద్ధాత్మ మాట. నువ్వు ఎక్కడున్నా కూర్చున్నావు, నీ చూపులు పెట్టు, నీ ఆలోచనలు పెట్టు, నీ తలంపులు పెట్టు. చాలా జాగ్రత్త. అనుకుంటున్నావు లోతులో ఉన్నానేమనుకుంటున్నావు. నేను సంఘంలో వాడబడుతున్నాను అనుకుంటున్నాను. సంఘంలో పాటలు పాడుతున్నాను అనుకుంటున్నాను. సంఘంలో వాక్యం చదువుతున్నాను అనుకుంటున్నాను. సంఘంలో నేను స్తుతి ఆరాధన చేస్తానంటున్నాను. సంఘంలో ప్రతి నెల నేను కవర్ ఎన్వలప్ పెట్టేసి నా దశభాగం ఇస్తాను అనుకుంటున్నాను. నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. నీ హృదయము దేవునికి సమీపంగా లేదు. నువ్వెన్ని కానుకలు ఇస్తే ఎవరికి కావాలి? ఎన్ని కానుకలు ఇస్తే ఎవరికి కావాలి? ఎవరికి అవసరం? ఒక సంఘములో ఒక సహోదరి, అప్పుడు ఆ సంఘంలో నేను సహాకాపరిగా పనిచేస్తున్నప్పుడు పేరు అక్కడ ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను, పేరు అమరావతి. మొట్టమొదటిగా సంఘంలో ఏదైనా పని చేస్తే కార్యక్రమం జరిగితే మొట్టమొదటి 200 దినాలు పట్టుకొచ్చి ఇచ్చేదాన్ని. 200 దినాల్లో సేవకుడికి ఎక్కడి నుంచి పట్టుకొస్తుందో తెలియదు. ఆ సేవకుడు ఏంటంటే డబ్బు పిచ్చా. ఒక రోజున అమరావతి అమర దేవుడు అంగీకరించాడు. 3 భర్తలు ఇంటి కూడా ఒక భర్త, రూములో ఒక భర్త పనిచేసి కూడా ఆమె బట్టి సంఘము కూలిపోయింది. ఎవరికి కావాలి నీ దర్శపాకాలు? నీ బ్రతుకు సరిలేనప్పుడు, నీ ఆలోచనలు సరిలేనప్పుడు, నీ తలంపులు సరిలేనప్పుడు, నీ ప్రవర్తన సరిలేనప్పుడు ఎవరికి కావాలి? పేతురు అనుకుంటున్నాడు, నేను గొప్ప అనుభవం కలిగినటువంటి యొక్క వేటగాడిని, జాలరని, నాకు గొప్ప అనుభవం ఉంది, నాకు 2 తోర్లు ఉన్నాయి, నాకు 2 ఇక వలలు ఉన్నాయి. కానీ రాత్రంతా కష్టపడ్డాడంటే ఎక్కడున్నాడంటే గట్టునున్నాడు. సంఘంలో సంఘం పెద్దవే, నువ్వు గట్టునున్నావంటూ మాట మర్చిపో. ఎక్కడున్నావు? గట్టునున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుచున్నాడు, నీతో మాట్లాడుచున్నాడు. స్టిల్ ఇక్కడ ఉన్నాడు. ఎందుకు నువ్వు బ్రతుకుతున్నా? బ్రతుకు ఎందుకు? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడు. నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన
స్టిల్ పేతురు అంటున్నాడు, నీ మాట చెప్పు బ్రతుకు మారిపోయింది. ఒకే ఒక మాట, పేతురు లోతుగా నడిపించు, ముందు లోతుగా నడిపించు. నువ్వు సంఘములో వాడబడుతూ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి విధేయత కలిగి లేకపోతే గనక ఎన్ని చేసినా సున్నా. మణులు మాణిక్యములు ఉన్న మధులో వేసు లేకపోతే ఎప్పుడైతే పేతురు ఆ లోతుకి నడిపించడం ఏం జరిగించు, మొట్టమొదటి ఒక మాట, నీ మాట చెప్పిన ప్రేమైనటువంటి వలన అప్పుడు వరకు వినటువంటి యొక్క దేవుని యొక్క మాటకి శిరస్సు వహించాడు. అనుభవం కలిగిన వ్యక్తే, గొప్ప వేటగాడే, తిమింగళాన్ని సైతం కూడా పట్టగలిగిన వ్యక్తే. కానీ ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే తీరాన్ని ఉన్నాడు. ఆయనను నీ మాట చెప్పున ఏమంటాడు ఇక్కడే మొట్టమొదటి, దేవా ఆయనను నీ మాట నేను అంటున్నాను. యెహోవా మాట్లాడుచున్నాడు, మాట్లాడుతున్నాడు, అయినా నీ మాట చెప్పున. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళు, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా మాట్లాడుచున్నాడు. చదువునా, భూమి ఆకాశం ఆలకించుము, యెహోవా మాట్లాడుచున్నాడు, భూమి చెవియొగ్గుము, ఆ భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని నా మీద తిరగబడి ఉన్నారు, నా మీద తిరగబడి ఉన్నారు. ఎలా ఉన్నారంటమ్మా? అరే నీ కొరకు తిరగబడ్డారు. ఆయన భూమికి ఆకాశమునకు 3 రేకుల మీద వేలాడి, ఆయన భూమికి ఆకాశముడు 3 పేరు మీద ఏలాడి నీ కొరకు రక్తమును చిందించి నిన్ను తల్లి కన్నట్లుగా ప్రసవ వేదనతో నిన్ను కన్నాడు. ఎందుకంటే ఆయన ఆయన స్వరూపం తీసుకురావటానికి, ఆయన నిన్ను ఆయన స్వరూపంలోనికి, ఆయన గుణలక్షణంలోనికి, ఆయన పోలికలో తీసుకురావటమే కాకుండా ఆయన ఉండే చోటు నువ్వు ఉండులాగా. దేవునికి స్తోత్రం. నిజంగా ఒక చంద్రమండలంకి వెళ్ళి వచ్చి నీల్ స్ట్రాంగ్ ఒక ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా విజయవాడ వచ్చాడు ఆయన, అందరూ ఆయన ఇలా తాగుతున్నారు. చంద్రమండలానికి వెళ్ళి వచ్చాడు, ఎందుకు నన్ను తాగుతున్నారా? ఇందులో విచిత్రం ఏంటి? అరే మానవుడు చంద్రమండలానికి వెళ్ళటం గొప్ప కాదు. యేసు ప్రభువే అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి నిన్ను నన్ను ఆయన స్వరూపంలో తీసుకురావడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, అది గొప్ప. దేవుని స్తోత్రం. చెప్పండి. ఆయన అత్యున్నతమైన సింహాసనము 24 పెద్దలతో 4 జీవులతో కోట్ల దూతల సముఖముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పైగా పొగడబడుచున్నటువంటి దేవుడు, ఆయన స్వరూపములోనికి నువ్వు రావటానికి ఏం చేస్తాడు? ఆయన భూమి మీదకి వచ్చాడు, అది గొప్ప. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వలన ఆయన అంటున్నాడు కదా, ఇదిగో వారు నా మాట విననొలకపోతిరి అంటున్నాడు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి నేను పిల్లలను గొప్పవారుగా చేసి తిని. ఏం చేశారు? తిరుగుబాటు, ప్రవర్తన ద్వారా తిరుగుబాటు, చూపుల ద్వారా తిరుగుబాటు, నమ్మినను మోసం చేసే అనుభవం తిరుగుబాటు, అన్ని తిరుగుబాటే. నా ప్రియమైనటువంటి వలన ఈ యొక్క ఉన్నాడు పేతురు కూడా తిరుగుబాటు అనుభవం. పేతురు కూడా అయ్యారు తిరుగుబాటు అనుభవం. బొంకలేదా? బొంకే యొక్క అనుభవంలో ఉన్నటువంటి పేతురు ఎప్పుడైతే మొట్టమొదటిగా ఆయన నావను ప్రియమైనట్టు లోతుగా నడిపించాడు, ప్రియమైనటువంటి పట్టజాలనేటువంటి ఆశీర్వాదం, పట్టజాలనేటువంటి ఆశీర్వాదం కింద సపడయ్యా
వారు ఆలోచన చేసి అమ్మా వారు ఆలోచన చేసి వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టి విస్తారమైనటువంటి చేపలు పట్టి అందుచేత వారు వలలు మిగిలిపోవచ్చుండగా ఆ. వారు వేరొక దోణిలోనున్న వేరొక దోణి ఉన్న తమ పాలి వారు వచ్చి ఆ. తమకు సహాయం చేయవలని వారికి సజ్జలు చేసిరి. ఏనండి ప్రియమైనటువంటి వల్ల ఎప్పుడైతే దేవుని యొక్క మాట చెవిని పెట్టాడో ప్రియమైనటువంటి వలన ఈ లోతైన అనుభవంలోకి వచ్చాడో ప్రియమైనటువంటి వలన విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, విస్తారమైనటువంటిది ఈ రాత్రి గనక నీ ప్రతి బలహీనతను ఆయన రక్తములో, ఆయన రుధిరములో ఆయన నీ ప్రతి బలహీనతను ఎప్పుడైతే కనుక్కుంటా నువ్వు కడుక్కుంటావో, శుద్ధి చేసుకుంటావో, విస్తారమైనటువంటి ఆశీర్వాదములు. కొంతమంది ఇక్కడ ఉన్న వారికి కొన్ని బ్లెస్సింగ్స్ ఆగిపోయి అయ్యారు, కొన్ని బ్లెస్సింగ్స్, ప్రమోషన్ బ్లెస్సింగ్స్ ఆగిపోయి, ఇంక్రిమెంట్ బ్లెస్సింగ్స్ ఆగిపోయి, స్టిల్ ఇక్కడ ఉన్న వారికి ఈ రాత్రి ప్రభు యొక్క పాదాల దగ్గర నీ కన్నీటి ద్వారాగా, నీ కన్నీటి దారాల ద్వారాగా ఆయన గాయపడిన పాదాలు కడిగితే పశ్చాత్తాపడితే నిత్యంగా కొత్త సంవత్సరంలో ఒక నూతనమైన కార్యం చూస్తారు. చెప్పలేదు, ఇది ప్రవచనం, ఇది ప్రవచనము. 2020లో నీవు యొక్క ప్రతి బలహీనతను, నీ ప్రతి లోపమును నువ్వు ప్రభు యొక్క వాక్యము ద్వారా సరిదిద్దుకుని సరి చేసుకుని ఆయన పాదాలని కన్నీటి ద్వారా కడిగితే అద్భుతం చూస్తున్నా. దేవునికి స్తోత్రం. కార్యాలు చూస్తున్నా. ఎంతోమందికి ప్రమోషన్ ఆకపోతే చెప్పండి, అక్రమ సమస్యలో దేవుడు కార్యం చేస్తున్నాడు. నువ్వు లోతైన అనుభవంలోకి రావాలి. అంటారు కదా, మోకాళ్ళు పాదాల్లో శిరమండలి లోతు సరిపోదు, మోకాళ్ళతో సరిపోదు, అంట మొరలోతు సరిపోదు, పీకలోతు సరిపోదు, నిండా నిండా ఏనండి. అయ్యారు చాలా చేపలు పడతాకి వెళ్తాడు అయ్యి కదండి. ఒకవేళ మోకాళ్ళలోకి వెళ్తాడు, శీలమండలోకి వెళ్తాడు, ఏం దొరుకుతాయండి? మోకాళ్ళలోకి వెళ్తాడు, ఏం దొరుకుతాయి? చిన్న చిన్న దొరుకుతాయి, అంతే కదండి అయ్యారు, అంతే కదమ్మా. ఒకవేళ మొలలోకి వెళ్తాడు, ఓ మాత్రం దొరుకుతాయి. పీకు లోతులోకి వెళ్తాడు, పెద్ద దొరుకుతాయి. నిండా ములిగితే ఏం దొరుకుతాయి చెప్పండి? తల్లిలో చెల్లి అమ్మలు ఉన్నారు, మిమ్మల్ని అడుగుతారు, నిండా ములిగితే ఏం దొరుకుతాయి? మీరు చెప్పబోతే నా సహోదరులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, బ్రదర్ ఉన్నారు, ఏం చెప్పండి? నిండా ములిగితే ఏం దొరుకుతాయి? మీరు చెప్పండి. నిండా ములిగితే ఏం దొరుకుతాయి? తల్లిలారా అమ్మ అయ్యా, నిండా ములిగి వెళ్తే ముచ్చలు దొరుకుతాయి. చప్పలు పడితే అయ్యారు ముచ్చలు పెట్టేసి కోట్లో ఇప్పుడు తెస్తారండి. ఆ లోతుకి వెళ్ళిపోయి 2 కాళ్ళు పైకెట్టేస్తాడు, లోతుకి వెళ్ళిపోయి ముచ్చలు బెందరట్టు వస్తుంది, చెప్పులట్టు వస్తుంది, అందులో ఉంటాయి ముత్యాలు ఉంటాయి. నిండా ములిగితే గనక ముత్యాల కంటే అతి శ్రేష్టమైనటువంటి ఈవులు దేవుళ్ళు దేవునికి సొంతం. నా ప్రియమైనటువంటి వలన ఈ రాత్రి నువ్వేం చేస్తున్నావు అంటే లోత అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు నువ్వు అనేకమైనటువంటి పొదువారు కొడుకులో నువ్వు పాలు పొందుకున్నావు, ఎంతవరకు అనేకమైనటువంటి ఒక స్తుతి కొడుకుల్లోను, ఉపవాస కొడుకుల్లోను, ఆరాధనలు, ఆదివారపు ఆరాధనలు, పునర్ధారాధనలు పోయాక నువ్వు యొక్క పార్టిసిపేట్ చేసావేమో ఆ అనుభవేరు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. రా ఈ తినండి, లోతులోనికి రా, ఈ తినాన్ని నువ్వు కన్నీరు కార్చు. అన్న కన్నీరు కార్చకుండా తన గర్భము నింపబడలేదు. అన్న కన్నీరు కార్చకుండా, అన్న పశ్చాత్తాపడకుండా, అన్న రోధించకుండా ఇటుకంటే ముందు ఏం చేసిందంటే అవమానాలకు గురైంది. నీ జీవితంలో అనేకమైన అవమానాలను సొంతం చేసుకున్నావేమో, నీ జీవితంలో అనేకమైన అపనిందలను సొంతం చేసుకున్నావేమో, నీ జీవితంలో అనేకమైనటువంటి పేదరికం నేను వెంటాడి తరిందేమో. ఈ రాత్రి నువ్వు ఎక్కడికి రావాలంటే యేసయ్య అయినటువంటి క్రీస్తు అనేటువంటి లోతులోకి రావాలి. దేవుని ఏదు లోతులోకి రావాలి? యేసు ప్రభు అనేటువంటి ప్రేమ లోతులోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమమయుడు. ఎవరమ్మా? ఆయన ప్రేమకు ప్రతిరూపము.
ఆయన అంటాడు కదా, నా సన్నిధానానికి వచ్చిన వారే నేను ఎంత మాత్రమును. మన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. అనేకమైన జాతుల వారు ఉన్నారు, అంటరాని ఒక కులాలు ఇంకో దేవుడు ఇంకో కులం వారిదే కాదు, దేవుడి దగ్గర ఆరాధన చేయటానికి అవకాశం లేదు. ఇటీవల మనం పేపర్ చదివానే గారు, ఒక అన్యులని యొక్క ఉన్నటువంటి యొక్క బ్యాక్వర్డ్ కాసు యొక్క దారి నుంచి వెళ్తుంటే అక్కడ మాట్లాడి, ఇక్కడ మా దేవుని యొక్క గుడి ఉంది, మా దేవునికి అపచారం కలుగుతుంది, ఈ దారి అంటే వెళ్ళదు. ఎంత గౌరవం! నీ దేవుడు పాపిని పరిశుద్ధిగా చేసే దేవుడు, అపవిత్రులను పవిత్రులుగా చేసే దేవుడు, పెంట కుప్పల మీద వారు పైకి లేపే దేవుడు, బడుగు బలహీన వర్గాల్ని ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టే దేవుడు మన దేవుడు. ఈ రాత్రి ప్రభు అన్నాడు, రాన దగ్గరికి ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జరగాలా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ రాత్రి నువ్వు ఏ ఇందులో బంధించబడ్డావు, ఇంతవరకు నువ్వు తీరానే ఉన్నావేమో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. ప్రభు అంటున్నాడు, రాళ్ళూతుల్లోనికి పేతురు నీ నావను లోతులోకి తీసుకెళ్ళు. నువ్వు లోతుల్లోకి రాకుండా దేవుని కార్యం చూడలేదు. యంగ్స్టర్స్ అటు ఇటుకు ఉండకండి. తేల్చి చెప్పేస్తాను మీకు, అటు ఉన్నాడు 50-50 నో, 50-50 నో. 50-50 ఎవరంటారు మనకు తెలుసు కదా. 50-50 మనకొద్దు. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, రాజులను సైతము గడ్డి తినిపించిన దేవుడు, పెంట కుప్పల మీద వారిని పైకి లేపే దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వల్ల ఒక టైంలో నన్ను చాలా రీచ్గా మాట్లాడారు. ఈ రోజుని కోటి దేశంలో ఎవరికైనా దురాత్మను పట్టుకుందని మా ఇంటికి తీసుకొస్తారు. ఎక్కడున్నాడు అన్నయ్య? ఒక్కడ పాస్టర్ అని పేరు, పెద్దన్న అలవాటు అయిపోయింది. నెత్తుక్కుంటూ వస్తారు, అన్న ఎక్కడున్నాడు అని. రోగులై ఉన్నారా, నెత్తుకుంటూ వస్తారు. లేకపోతే వస్తారు, అన్న మా ఇంటికి రండి, తీసుకెళ్తారు. ప్రియమైనట్టు బలహీనులను దేవుడు బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వాళ్ళు ఒక్క నిమిషం 10 నిమిషాలు ఎవరికారు మోకరిందాం, ప్రార్థన చేస్తాం. మోకరిందాం ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే కనుక, ఈ పాపమని ఇప్పుడు విడిచిపెడితే కనుక దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం కొన్ని నిమిషాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఎక్కడైతే